పిఠాపురం పర్యటనలో తొలి రోజే నాగబాబు ఎమ్మెల్సీ నాగబాబు గారికి అయితే చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. మరి వర్మ ఏమన్నా మాస్టర్ గేమ్ ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే నాగబాబు గారికి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఆయన వచ్చిన తొలి రోజే మాత్రం కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అన్న క్యాంటీన్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, వాటిని ప్రారంభించడం కానీ ఇలాంటి కొన్ని మంచి పనులు అయితే చేశారు. అయితే వీటిని చూసి కొంతమంది వాటిని తీసుకోలేకపోయారా లేకపోతే ఓర్వలేకపోయారా తెలియదు. కానీ టీడీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వర్మ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు. అయితే అక్కడ ఆఫీసులన్నీ కూడా ఓపెన్ చేస్తున్న క్రమంలో నాగబాబు గారు మాట్లాడుతున్న క్రమంలో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి జై వర్మ జై వర్మ అనే విధంగా కొన్ని నినాదాలు కూడా చేశారు. సో ఇవన్నీ కూడా ఎందుకు చేశారంటే ఖచ్చితంగా అక్కడికి ఇలాంటి కార్యక్రమాలకి వర్మ గారికి రమ్మని ఆహ్వానం ఇచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం రాలేదంట. మరి దానికి రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు, కావాలని రాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పనులు ఉండొచ్చు. ఇదంతా కూడా పక్కన పెడితే ఆహ్వానం ఇచ్చినప్పటికీ కూడా రాలేకపోయాడు కాబట్టి ఆయనదే తప్పని కొంతమంది ఖచ్చితంగా అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఆయన పిలకపోవడానికి ఇక్కడ రాకపోవడానికి ఇక్కడ టీడీపీ సభ్యులు మాత్రం దీన్ని తీసుకోలేకపోతున్నారు. అందుకోసమని అక్కడ నాగబాబు గారికి జనసేన పార్టీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళందరూ జై వర్మ అని అరవడం, వాళ్ళకు ధీటుగా జనసేన తరపున ఉన్న వాళ్ళందరూ కూడా జై జనసేన అరవడం. సో ఆ కొద్దిసేపటి అయితే మొత్తం అక్కడ ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఇప్పటి వరకు నాగబాబు గారికి ప్రజల్లో కానీ రాజకీయంలో కానీ అంత అనుభవం ఉందా లేదా అంటే ఇక్కడ జనసేన పార్టీకి బ్యాక్ బోన్ గా ఉంటూ ఈ పార్టీని మొత్తం కూడా స్ట్రాంగ్ గా ఎవరు నిలబెట్టారంటే ఖచ్చితంగా నాగబాబు గారే. పవన్ కళ్యాణ్ మొత్తం కూడా డిప్యూటీ సీఎంగా 5 శాఖలకు మంత్రిగా కూడా మొత్తం అన్నిటినీ చూసుకోలేక ఫుల్ బిజీగా ఉంటున్నప్పటికీ నాగబాబు గారే ఈ పార్టీకి మొత్తానికి బ్యాక్ బోన్ గా ఉంటూ సపోర్ట్ గా ఉంటూ ఇప్పటి వరకు స్ట్రాంగ్ గా నిలబడ్డారంటే ఖచ్చితంగా నాగబాబు వల్లనే. సో మొత్తానికి ముందు నుంచే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ నాగబాబు గారికి ఒక మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఏదో ఒక పదవి మీకు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సో అదే విధంగా ముందుగా ఒక ఎమ్మెల్సీ అన్నారు, ఎమ్మెల్యే అన్నారు, ఎంపీ అన్నారు. ఇవన్నీ మొత్తానికి లాస్ట్గా అయితే ఒక ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చారు. సో ఈ ఎమ్మెల్సీ పదవి తర్వాత మళ్ళీ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తారని కూడా అంటున్నారు. సో మొత్తానికైతే నిన్న ఈ రోజు ఈ 2 రోజులు కూడా పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు గారు పర్యటిస్తారని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే అటు వర్మ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా వ్యతిరేకంగా నినాదాలు చేయడం, మరి వర్మ కావాలనేదంతా కూడా చేస్తున్నాడా, ఆయన సపరేట్గా రాజకీయం చూపించాలనుకుంటున్నాడా, లేకపోతే వైసీపీలోకి జారాలనుకుంటున్నారా, ఇలాంటి అనుమానాలు అన్నీ కూడా బయటికి వస్తున్నాయి. మరి వర్మ ఏ విధంగా చేస్తాడో, నిజంగా తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ జనసేన పార్టీతోని కాకుండా వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీకి సంబంధించిన టీడీపీ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతోని సంప్రదింపులు చేయాలి, ఆయనతోని మాట్లాడాలి. కానీ ఈయన అట్లా కాకుండా జనసేన పార్టీతోని పిఠాపురం నియోజకవర్గం నాగబాబు గారితో పెట్టుకుంటే ఇది ఏమాత్రం కూడా సబబు కాదని చాలా మంది ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో రోజు రోజుకి వర్మకున్న ప్రాధాన్యత తగ్గుతుంది అంటే ఓకే అనుకోవచ్చు. కాకపోతే దాన్ని ఆయనే కావాలని చేసుకుంటున్నాడు ఇలాంటి పనులు చేసి. చూద్దాం మరి ముందు ముందు ఏ విధంగా ఉంటుంది. ఆయన అక్కడ టీడీపీ పార్టీలోనే కూటమిలోనే ఉంటారా, లేకపోతే వైసీపీలోకి వెళ్తారా, లేకపోతే ఆయన సపరేట్గా ఏదైనా రాజకీయం చేసుకుంటాడా? మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.